చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తుకొస్తాయన్నారు సీఎం జగన్. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తామని దగా చేశారని, సిలిండర్పై సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆ పని చేయలేదని విమర్శించారు. బెల్ట్ షాపుల విషయంలోనూ ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదన్నారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడత నిధులను బటన్ నొక్కి లబ్ధిదారులకు విడుదల చేశారు. అనంతరం పిస్నికాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఈ పథకం కింద 18,750 రూపాయల చొప్పున నగదు అందుకున్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 4 విడతల్లో మొత్తం 75,000 చొప్పున అందిస్తోంది ప్రభుత్వం. మహిళా చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ కి ఇచ్చారు పద్మ. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని గతంలోనే సీఎం జగన్ ను కోరారు వాసిరెడ్డి పద్మ. టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు హైకమాండ్. ఈలోపే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతానంటూ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో పోటీకి అవగాహనకు వస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. అయితే నిన్న చంద్రబాబు, పవన్ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన 11 చోట్ల పోటీ చేసే అవకాశం ఉండగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ ఆ పార్టీకి కేటాయించనున్నారు. రైల్వే కోడూరు, రాజంపేట సీట్లపై ఇంకా చర్చ కొనసాగుతుంది. రాజాం, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాలో 1, మదనపల్లి, తిరుపతి జనసేనకు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అనంతరం అర్బన్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ, జనసేనకు చెందిన పలువురు నేతలు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే తిరుపతి టికెట్ కోసం చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇవాళ సాయంత్రం జనసేనలో చేరనున్నారు. అచ్చెన్నాయుడుతో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడగా, మరోవైపు పవన్ కళ్యాణ్తో ఆ పార్టీ నేతలు భేటీ కానున్నారు. అధికారమే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యమన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. కలిసి పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా పార్టీల తీరు ఇదేనన్నారు. వైసీపీ పాలన నుంచి బయటపడేందుకు జనసేనతో పొత్తు అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అచ్చెన్నాయుడు. మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జనసేన కార్యకర్తల ఇళ్లపై దాడిని ఖండించారు అచ్చెన్నాయుడు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన టీడీపీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కోరారు నేతలు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు. బటన్లు నొక్కుతూ సంక్షేమం చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెప్తున్న పిట్ట కథలు ప్రజలు విసిగిపోయారని అన్నారు నాదెండ్ల మనోహర్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేద్దామని ఆలపాటి రాజా అన్నారు. తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు కోటంరెడ్డి. 8 ఏళ్లుగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి ప్రజలకు ఏం చేశారన్నారు. కేంద్రంలో ప్రతిపత్తి ఉందని చెప్పే మీరు నెల్లూరుకు ఏం నిధులు తెచ్చారని అన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 11.3 కిలోమీటర్ల పొడవు, 6 లైన్ల వెడల్పుతో ఈ కారిడార్ నిర్మాణం సాగనుంది. ఈ కారిడార్ కార్ఖానా, తిరుమలగిరి మీదుగా వెళ్తుంది. ఇది పూర్తయితే కరీంనగర్, రామగుండం రాజీవ్ రహదారి మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. రక్షణ శాఖ నుంచి అనుమతి లభించగానే వారం రోజుల వ్యవధిలోనే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. దుండిగల్లోని రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ కాలేజ్ భవనాలను కూల్చివేశారు. చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు, సిబ్బంది నినాదాలు చేశారు. కేసీఆర్ కి మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో వారం రోజుల్లో తేల్చి చెప్పాలని ఆ లేఖలో కోరారు. నాందేడ్లో జరిగిన మహారాష్ట్ర బీఆర్ఎస్ కోఆర్డినేటర్ల సమావేశానికి కీలక నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో చెప్పాలని కోరారు నేతలు. అధినేత మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు మహారాష్ట్ర నేతలు. సేలింగంపల్లిలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. భూమి విషయంలో ఓనర్ను బెదిరించారనే ఆరోపణలున్నాయి. 5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించినట్టు ఆధారాలు సేకరించారు పోలీసులు. దీంతో మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రధాన అనుచరుడే శ్రీనివాస్.
లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పలు రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 150 పేర్లతో రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి జాబితాలో 195 పేర్లను ప్రకటించింది బీజేపీ. రాజస్థాన్లోని మిగిలిన 8 రాష్ట్ర స్థానాలపై చర్చ జరుగుతోంది. హర్యానాలోని 10 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తోంది. మహారాష్ట్ర కోర్ గ్రూప్ భేటీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతల్లో రెండో జాబితా టెన్షన్ పట్టుకుంది. పెండింగ్ లో పెట్టిన స్థానాలకు భారీగా పోటీ నెలకొంది. ఆశావహుల జాబితా అధిష్టానానికి అందించారు కిషన్ రెడ్డి. పెద్దపల్లి సీట్ కోసం కిషన్ రెడ్డిని కలిశారు మిట్టపల్లి సురేందర్. అదే సీటు కావాలని బండి సంజయ్ అనుచరుడు ఎస్ కుమార్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది. నల్గొండ స్థానాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా మెదక్ సీటు కోసం రఘునందన్, అంజిరెడ్డి, ఆలి భాస్కర్ పోటీ పడుతున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాసోజు శ్రవణ్, కూరా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃసమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని, కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. దాసోజు శ్రవణ్, కూరా సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్కు లేదన్న హైకోర్టు కేబినెట్ను తిప్పి పంపించాలి తప్ప తిరస్కరించకూడదని సూచించింది. జీవో 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. జీవో 3ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే 3 నెలల్లో 30,000 జాబ్స్ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు కవిత. మేము అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ లోకి తెచ్చామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేం చేసిన అభివృద్ధితో పాలమూరు వలసలు వెనక్కి వచ్చాయన్నారు. 2014కు ముందు పాలమూరు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. 2014 కంటే ముందే దేశంలో ఎక్కువ వలసలున్న జిల్లా పాలమూరుగా ఉండేదన్నారు హరీష్ రావు. ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24లో సాధారణం కంటే 14% ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు కేటీఆర్. నీటి సమస్యలు తెచ్చే చేవలేక చేతగాక లోటు వర్షపాతమని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారాయన. అబద్దాలు, అలవగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో కటౌట్ల కలకలం రేపుతున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రేసులో ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కీసరగుట్టకు వస్తున్న సందర్భంగా భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకుల్ని పక్కన పెట్టి కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని కీసరలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈలోపే చంద్రశేఖర్ రెడ్డి కటౌట్లను చించివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని చెప్పారు. వ్యక్తిగతంగా తిట్టిన వ్యక్తితో పొత్తులు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసిన వ్యక్తులను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. తనను ఓడగొట్టాలని చాలా శక్తులు పనిచేశాయన్నారు కోనప్ప. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సీఈసీ సభ్యులతో పాటు తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది సీఈసీ. తొలి జాబితాలోనే తెలంగాణలో కనీసం 10 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడను కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. త్వరలోనే వైసీపీలో చేరుతానని టీవీ9తో అన్నారు ముద్రగడ. మంచి సమయం చూసి పార్టీలో చేరుతానని, త్వరలోనే తేదీని ప్రకటిస్తానని చెప్పారు. సీఎం ఆదేశాలతోనే ముద్రగడను కలిశారన్నారు. మరోవైపు మిథున్ రెడ్డి పదవుల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, పెద్దలను ఎలా గౌరవించుకోవాలో జగన్ కు తెలుసునన్నారు. ముద్రగడకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు మిథున్ రెడ్డి. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ప్రైవేట్ కార్యక్రమాలతో పాటు బీజేపీ పెద్దలతో చంద్రబాబు మాట్లాడతారని తెలుస్తోంది. పొత్తులు, ఎన్డీఏలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. తెలంగాణ స్టేట్ కార్పొరేషన్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. కార్పొరేషన్ నిధులతో విదేశీ పర్యటనలు చేశారు ఎండీ కేశవులు. గ్రో అవుట్ ఫార్మ్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు సాహా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. విత్తనాల నాణ్యతను ధృవీకరించే సీడ్ సర్టిఫికేషన్లోనూ భారీ అవినీతి చోటు చేసుకుంది. దాదాపు 10 కోట్ల నిధులు ఇష్టంగా కాంగ్రెస్ సదస్సుకు ఖర్చు చేశారని, పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వెళ్లారు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సభ్యులు.
చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో అధ్యయనం చేస్తున్న ఎన్డీఎస్ఏ కమిటీ ప్రస్తుతం బ్యారేజ్ ను పరిశీలించి ఒక అవగాహనకు వచ్చింది. కుంగిన పిల్లర్లు, పగుళ్ల ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు నిపుణులు. రేపు సుందిలా బ్యారేజ్ పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ ఎల్లుండి జలసౌధ అధికారులతో మరోసారి భేటీ అవుతారు. పరిశీలన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో కాగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2014 నుంచి నేటి వరకు ఆదాయ వివరాలను పరిశీలిస్తోంది. అమ్మవారి భూములు, బంగారు ఆభరణాలు, భక్తులకు ఇచ్చిన కానుకలు, నగదు సంబంధిత రిజిస్ట్రాలను తనిఖీ చేస్తోంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలో అక్రమాలపై అధికారులు కన్నెర్ర చేశారు. దామర చెరువును కబ్జా చేసి నిర్మించిన ఓ కళాశాల అక్రమ కట్టడాల్ని కూల్చివేశారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ రాయదుర్గంలో ధ్రువపత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు SO2 పోలీసులు. నగదు తరలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో 10 రోజుల్లో పెళ్లి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. యువతిని సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యశ్రీగా గుర్తించారు. ఈ నెల 17న వరుడితో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సిన యువతి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చింతలకుంటలో వెదురు బొంగులతో నిర్మించిన హాస్టల్ గదుల్లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలకు 4 ఏళ్ల చిన్నారిని సజీవ దహనమైంది. అప్రమత్తమైన స్థానికులు 300 మంది విద్యార్థులను క్షేమంగా కాపాడారు. విజయనగరం జిల్లా బంగర మండలం వివిఆర్ పేటలో మంటలు చెలరేగి మామిడి, జీడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. మంటలు మరింతగా విస్తరించడంతో రైతులు ఆవేదన చెందారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న 3.5 టన్నుల ఎర్రచందనం పట్టుకున్నారు పోలీసులు. వాహనంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో నాగర్ కర్నూలు జిల్లా దుందిబి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. తాండూరు మండలంలో భారీగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం 100 ట్రాక్టర్లతో ఇసుకను తరలించి డంప్ చేస్తున్నారు. ఇసుక రీచ్ నుంచి 6 టిప్పర్లకు అనుమతి తీసుకుని 20 టిప్పర్లను తరలిస్తూ అక్రమ సంపాదనకు తెరదీశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసుల సహకారంతోనే దందా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు సాగే వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. తొలి రోజున దీపారాధన, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. నిర్మల్లోని పాపహరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబవుతోంది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఓ ఫర్టిలైజర్ దుకాణంలో రేషన్ బియ్యం దాచారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై అధికారులకు అప్పగించి ఫర్టిలైజర్ దుకాణం యజమానిపై కేసు పెట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ రోడ్ దగ్గర 2 వాహనాలు ఢీకొని 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఫోన్ మాట్లాడుతూ నడవడమే ప్రమాదానికి కారణంగా అధికారులు గుర్తించారు. అమలాపురం చెన్నమల్లేశ్వర ఆలయంలో తొలిసారిగా ఫ్లడ్ లైట్స్ వెలుగులో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఐపీఎల్ను తలపించేలా 3 రోజుల పాటు సాగిన పోటీల్లో విజేత జట్టుకు 30,000 నగదుతో పాటు సీల్ అందజేశారు. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో పర్యటించారు. 6,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉపాధి అవకాశాలపై స్థానిక యువతతో మాట్లాడారు మోదీ. ఈ సభకు జనం వేలాదిగా తరలివచ్చారు. లిక్కర్ స్కామ్లో ఈడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్య కొనసాగుతున్న డ్రామాకు ఢిల్లీ కోర్టు తెరదించింది. మార్చి 16న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కర్ణాటకలో తాగునీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. బోర్లు వేసేందుకు తక్షణ సాయంగా 80 కోట్లు విడుదల చేసింది. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీని అధికారులను ఆదేశించింది. మావోయిస్టులతో సత్సంబంధాలు కొనసాగిస్తానన్న ఆరోపణలపై జైలు జీవితం గడిపిన ప్రొఫెసర్ సాయిబాబా ఎట్టకేలకు విడుదలయ్యారు. మహారాష్ట్ర నాగ్పూర్ జైలు నుంచి ఆయన్ను విడుదల చేశారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో పర్యటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. వీడీఓగా ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో గోవింద్ బాల్ సాహెబ్ వర్ధంతి నిర్వహించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. భారతరత్న బాలాసాహెబ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఉత్తరప్రదేశ్ అయోధ్య బాలరాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.